ఈ పొంగల్ టాలీవుడ్కి వెరీ స్పెషల్. ఇటు ఇద్దరు సీనియర్ హీరోలు, అటు ఓ రైజింగ్ హీరో. దీంతో ఈ సంక్రాంతి టాలీవుడ్కి గతంలో ఎన్నడూ లేనంత ప్రత్యేకంగా మారింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత చిరంజీవి, బాలయ్య ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. ఇద్దరు మంచి విజయాన్ని అందుకున్నారు. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150కి ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ దక్కాయి. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కి గ్రాండ్ రీ ఎంట్రీ లభించింది. అదే స్పీడ్ తో బాక్సాఫీస్ దగ్గర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఇటు బాలయ్య మూవీ విడుదలైన మొదటి రోజు నుంచి ప్రతిరోజు తన వసూళ్లను పెంచుకుంటుంది. అటు యుఎస్ లో, ఇటు టాలీవుడ్ లో శాతకర్ణి ఓ విజువల్ వండర్ గా చరిత్ర క్రియేట్ చేస్తున్న చారిత్రక చిత్రంగా కితాబులు అందుకుంటుంది. అయితే ఇంతటి బడా హీరోల మధ్య కూడా తన సినిమాకు వసూళ్లను దక్కించుకుంటున్నాడు శర్వానంద్. శతమానం భవతి అంటూ ఓ ఫ్యామిలీ డ్రామాతో ఈ రేస్లోకి ఎంటర్ అయ్యాడు. వాటికంటే భిన్నమైన కథను ఎంచుకొని సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ 3 సినిమాలు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. ఖైదీకి ఇప్పటిదాకా $1.89 మిలియన్ వసూళ్లు దక్కితే, బాలయ్య శాతకర్ణికి తొలి 3 రోజుల్లో $9.38 మిలియన్ దక్కాయి. ఆదివారంతో ఈ చిత్రం కూడా $1 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఇటు శర్వానంద్ శతమానం భవతి చూడటానికి ఎన్ఆర్ఐలు ఎగబడుతున్నారు. ఈ చిత్రం ఇప్పటిదాకా $3 లక్షల పైగానే ఆర్జించిందట. దీంతో యుఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ పొంగల్ కి కాసుల వేట కొనసాగుతోందన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.